పండగ రోజుల్లో ఇంటి పనితోటి చాలా బిజీగా ఉంటాం కదా, అట్లాంటప్పుడు ప్రసాదానికి ఒక చాలా ఈజీ రెసిపీ చూపిస్తాను చూడండి. దీన్ని సాబుదానా బాంబినో ఖీర్ అంటారు. ఇది చేసుకోవడానికి ముందు ప్రిపరేషన్ ఏం అవసరం లేదు, అప్పటికప్పుడు ఇమీడియట్ గా 10-15 మినిట్స్ లో ఇది రెడీ అయిపోయి చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. దీనికి ముందుగా ఒక కడాయిలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకొని ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయి అదే నెయ్యిలో ఒక 1 కప్ బాంబినో వేసుకుంటున్నాను. ఆ బాంబినో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ వేయించుకున్న బాంబినోలో ఒక 1-1.5 గ్లాస్ ఆఫ్ మంచి క్రీమ్ మిల్క్ వేసుకోండి. క్రీమ్ మిల్క్ వేసుకుంటే మనకి పాయసం అనేది మంచి థిక్గా క్రీమీగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఆప్షనల్ అండి, మీరు సాబుదానా వేసుకోవాలనుకుంటే ఒక 5-10 మినిట్స్ ముందు నానబెట్టుకున్న సాబుదానా వేసేసుకోవచ్చు. అలాగే కొంచెం ఇలైచి కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. నేను కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ ఆఫ్ కస్టర్డ్లో కొంచెం మిల్క్ మిక్స్ చేసుకొని అది డైల్యూట్ అయ్యి మంచిగా డిజాల్వ్ అయిన తర్వాత ఇలా మన పాయసంలో కలిపేసుకోవాలి. ఒక 1/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకోండి. మీ టేస్ట్ లెవెల్కి తగ్గట్టు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని నేను ఒక డబుల్ బాటమ్డ్ ప్యాన్లోకి మార్చుకుంటున్నానండి, ఇది అడుగు పట్టకుండా ఉండడానికి. అండ్ ఒక 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. సాబుదానా కూడా మంచిగా ఉడకాలి కదా, అది ఒక 15-20 మినిట్స్ అలా మెల్లగా కలుపుతూ వదిలేయాలన్నమాట. అది మెల్లగా థిక్ అయిపోతూ ఉంటుంది, మంచి అరోమా కూడా వస్తుంటుంది. సాబుదానా కూడా ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా మారిపోవాలి, అప్పుడే అది ఫుల్గా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి, అయిపోయినట్టే. చాలా క్రీమీ అండ్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.